హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో బాడీని క్షణాల్లో వేడి తీసేసి కూల్గా చేసే గోంద్ కతీరా గురించి తెలుసుకుందాం. ఈరోజు నేను చేసిన డ్రింక్ అండి, గోంద్ కతీరా యూజ్ చేసేసి చేసిన డ్రింక్ లెమన్ అండి. లెమన్ జ్యూస్లో గోంద్ కతీరా కలిపి చేశాను. సో ఈ లెమన్ గోంద్ కతీరా రెండు కలిపి తీసుకోవటం వల్ల ఇక ఏముందండి, మన బాడీ అనేది న్యాచురల్గా వేడి తగ్గి కూల్ అయిపోతుంది. ఈ లెమన్ గోంద్ కతీరా డ్రింక్ను ఎలా తయారు చేశానన్నది మీతోటి ఈరోజు చూపిస్తాను. దీనికోసం అండి అమెజాన్లో తెప్పించిన అత్తర్ ఆయుర్వేద వారి గోంద్ కతీరా. ఇది మనకు చిన్న క్రిస్టల్ రూపంలో ఉంటుంది, అంటే చిన్న చిన్న రాళ్ళలాగా ఉంటుంది. వీటిని మనము చాలా వాటిల్లో వేసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే బాడీ కూల్ అవ్వటంతో పాటు వెయిట్ లాస్ అవుతాము. అలాగేనండి స్కిన్ కూడా ఇది చాలా మంచిది. పిగ్మెంటేషన్ లాంటివి ఉన్నా కూడానండి తగ్గుతుంది. ఇలాగా చిన్న చిన్న మనకు క్రిస్టల్ రూపంలో ఇది దొరుకుతుందండి. ఈ గోంద్ కతీరాలోనండి మనకు బ్రాక్లీలో కంటే 4 రెట్లు ఫైబరు, అలాగే మిల్క్లో కంటే 2 రెట్లు కాల్షియం ఉంటుంది. సో దీన్ని మనం తయారు చేయాలంటే ఒక 4-5 చిన్న పీసెస్ తీసేసుకొని వాటర్ వేసి ఒక 5-6 గంటలండి దీనిని మూత వేసి ఉంచేసుకోవాలి. 5-6 గంటల తర్వాత ఇది మనకు ఒక జెల్లీలా ఫామ్ అవుతుంది. సో ఈ జెల్లీని మనము సలాడ్లో కానీ, జ్యూసెస్లో కానీ, లేదా అంటే పాయసాలలో కానీ, కస్టర్డ్లో కానీ వేసుకొని తీసుకోవటం వల్లనండి మనకు క్షణాల్లో బాడీలో ఉన్న వేడి అంతా తగ్గి మన బాడీ అన్నది న్యాచురల్ కూలెట్గా పనిచేసేస్తుంది. సో ఇది మనకు బాడీని హీట్ తగ్గించటమే కాదండి, మలబద్ధకాన్ని అంటే కాన్స్టిపేషన్ను కూడా తగ్గిస్తుంది. ఇది మనము వారం రోజులు ఫ్రిడ్జ్లో ఉంచుకోవటం వలన కూడా ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇకనండి ఈరోజు నేను మీకు లెమన్ గోంద్ కతీరా డ్రింక్ను చూపిస్తున్నాను. దీనికోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని హాఫ్ కట్ చేసిన లెమన్ను వాటర్లో తీసుకోవాలి. ఆ తర్వాత దీనికి ఒక 2-3 స్పూన్లు షుగర్ పౌడర్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. షుగర్ అయితే 2 స్పూన్లు తీసుకోండి, షుగర్ పౌడర్ అయితే ఒక 2.5 స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఆల్రెడీ నానేసి పెట్టుకున్న సబ్జా గింజలను కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఈ సబ్జా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా రిచ్గా ఉండటం వల్లనండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఆల్రెడీ 5-6 గంటల ముందు నానేసి పెట్టుకున్న గోంద్ కతీరాను కూడా 1.5 స్పూన్ వేసేసుకొని మనము కొద్దిగా చల్లగా తీసుకోవాలి కాబట్టి ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దీనికి మనము కొద్దిగా కడిగి ఉంచుకున్న పుదీనాను యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా వలనండి మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది న్యాచురల్ క్యూలెట్ అన్నమాట. సో దీన్ని మనం తీసుకోవటం వలన ఈ లెమన్ గోంద్ కతీరా డ్రింక్ను జ్యూస్ను తీసుకోవటం వల్లనండి ఇమ్మీడియట్గా బాడీ అన్నది కూల్ అవుతుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్,
ఇది మీరు కూడా చేస్తారనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ అండి.